Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క ఐఫోమియా హార్స్ఫోలియా మొక్క అండి. ఈ మొక్క మనం తెచ్చుకుని 2 ఏళ్ళు అయింది. ఫస్ట్లో బాగానే పూలు పూసిందండి. తర్వాత ఏమైందో దీనికి ఏంటో నాకు అర్థం కాలేదు. నేను అనుకోవటం ఏంటంటే పూలు పూయట్లేదు, అస్సలు పూలు పూయటం ఆగిపోయిందండి. అలాగే ఎదుగుదల ఆగిపోయింది. అంతా అసలు ఏదీ లేదనమాట డెవలప్మెంట్. అందుకని చెప్పి నేను అనుకున్నాను రూట్ బౌండ్ ఏర్పడిందేమో అని అనుకున్నానండి. ఎందుకలా అనుకున్నానంటే ఈ కుండీ కింద నుంచి హోల్స్ నుంచి కూడా బయటకు రూట్స్ కనపడుతున్నాయి అనమాట. అందుకోసం నేను అలా అనుకున్నాను. కాదు ఏంటంటే ఈ మొక్క అంతా బయటికి తీసి నేను చూసిన తర్వాత అది కాదు, ఇది నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చింది దీనికని అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఎలా అంటే అది తీసేసి ఎదుగుదల లేదు కదండి, మళ్ళీ ఫెర్టిలైజర్స్ అన్నీ వేసి నేను నాటేసిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట. ఏంటి లావులావుగా దుంపలాగా ఉన్నాయి, ఇది ఎదుగుదల ఆగిపోవటం కాదు, ఇది మామూలుగా ఈ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, ఇది నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చి అని అప్పుడు అర్థమైందనమాట. ఈ నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము పైకి కనిపించే లక్షణాలు ఏంటి అంటే ఎదుగుదల ఆగిపోతుందండి, అలాగే ఆకులు పసుపచ్చగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఒడిలిపోయి రాలిపోతూ ఉంటాయి, లేకపోతే ఎల్లో ఐష్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అసలు ఎదుగుదల అంటూ అసలు ఏమీ ఉండదు, ఏ మొగ్గ రాదు, పువ్వు పూయదనమాట. అప్పుడు మనం ఏమనుకుంటాం, మామూలుగా పోషక లోపాలు ఏర్పడినాయేమో, దీనికి మనము ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనుకుంటాం కదా. కాకపోతే ఏంటంటే దీనికి ఒక్కోసారి వేర్లు లోపలికి నులి పురుగులు వెళ్ళిపోయి అక్కడ స్థావరాలు ఏర్పరచుకుని గుడ్లు పెట్టేసేసి అక్కడే సంతానోత్పత్తి చేసి ఈ మనం వేసిన పోషకాలన్నీ కూడా ఈ చెట్టు అందుకోకుండా ఇవి తీసేసుకుంటా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి తీసుకుని ఇవి డెవలప్ అవడానికి ఉపయోగించుకుంటాయి. మన చెట్టు అప్పుడు పాడైపోయి కొద్ది నెలల తర్వాత చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. దాని గురించి అని చెప్పేసి మనము దీని లక్షణాలు ఏంటి అంటే పైకి అసలు డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా గనక రోజు రోజుకి దాని ఆరోగ్యం కనుక క్షీణిస్తూ వెళ్తూ ఉంటే మనము అనుకోవాలన్నమాట నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చింది దీనికి అనేసి. అప్పుడు దీని సొల్యూషన్ ఏంటి అంటే అండి, బయర్ కంపెనీ వాళ్ళది వేలం అనే ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం వాటర్లో 3 ml 1 లీటర్కి ఇచ్చేసేసి సొల్యూషన్ బాగా గెలకొట్టి భూమికి ఇస్తేనండి వారానికి ఒకసారి చొప్పున అలాగే 4 సార్లు అలా చేసుకుంటే దీనికి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట. నాకు ఇది తీసేటప్పుడు అర్థం కాలేదండి, అసలు అంతా తీసేసి పెట్టేసిన తర్వాత కానీ అర్థం కాలేదు ఏంటి ఇలా అంత లావులావుగా ఉన్నాయి ఏంటనేది. అప్పుడు అర్థమైంది, ఓ నీ నెమటోడ్స్ అనుకుంటా. కాకపోతే ఇంత లావులావు కావటం నేను ఎప్పుడు చూడలేదండి, దుంపల్లాగా పెద్దగా అయిపోయినాయి అనమాట. మామూలుగా అయితే చిన్నగా ఒక కాయల్లాగా, ఒక చిన్న సైజు కాయల్లాగా ఉంటాయి అన్నమాట. అలాంటిది ఇది పెద్ద కాయల్లాగా దుంపల్లాగా అచ్చ మనము ఏంటి ఆలియా బల్బ్స్ ఉంటాయి చూసారా, అంతంత సైజులో ఏర్పడిపోయినాయి అనమాట. ఇది మన ఇంటికి వచ్చిన తర్వాత ఏర్పడింది కాదండి, ఇది అక్కడ నర్సరీలోనే ఏర్పడింది అనమాట. నేను 500 పెట్టి తీసుకొచ్చాను. మొక్క వేస్ట్ అనమాట. 1 సంవత్సరం పూసింది అనుకుంటా, సంవత్సరం 2 టైమ్స్ పూసింది, ఇక ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని అది కనుక మనము ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సొల్యూషన్ కనుక ఇచ్చామనుకోండి నిదానంగా దాని ఆరోగ్యం బాగుపడుతుంది అనమాట. కాకపోతే నాకు ముందు తెలియదు కాబట్టి నేను ఆ ముందు తీసుకురాలేదండి. నేను తర్వాత తీసుకొద్దాం అనుకున్నాను, ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను, అలాగే అయిపోయింది. వెళ్ళాలి, తీసుకురావాలి. ఇంకా కొన్ని ఇవి కాకుండా ఇంకా వేరే కూడా తీసుకురావాలి, పని ఉంది, వెళ్ళాల్సిన పని. నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను కదా టఫ్ గారు, అది కూడా అయిపోవచ్చేసిందండి, లాస్ట్లో ఉంది, కొంచెం ఉంది, అది కూడా తెచ్చుకోవాలి. బయర్ కంపెనీ వాళ్ళది ఇది వేలము, అది ఇంకా వేరేవి కూడా తెచ్చుకోవాలండి. తెల్లదోమకు కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒకేసారి తీసుకొద్దాం అనుకుంటున్నాను. చూడండి, అసలు ఇంత కష్టపడిపోయి నేను తీసిన చెట్టు ఏదీ లేదండి కుండీలో నుంచి, అస్సలు రాలేదనమాట. అంత కష్టం అనిపించింది బయటకు తీయడం అనేది. లోపలికి వెళ్ళిపోయి నులి పురుగులు అలా వ్యాప్తి చెందినవి అనమాట దీంట్లో. ఇప్పుడు మనము ఇది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టూల్స్ ఉపయోగిస్తాం కదా కుండీల్లో, మనం మొక్కలు తీయటం కోసం కానీ దేనికోసమైనా ఉపయోగించిన టూల్స్ ఒక దాంట్లో నుంచి తీసి వేరే దాంట్లోకి ఉపయోగించిన, వేరే పాట్స్లోకి మళ్ళీ ఇట్లాంటి టూల్స్ శుభ్రం చేయకుండా ఉపయోగించామనుకోండి, ఆ నులి పురుగులు అనేవి దీని నుంచి వేరే కుండీల్లో కూడా వ్యాప్తి చెందడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇలాంటి వాటిలో ఉపయోగించిన తర్వాత వేరే దాంట్లోకి వెంటనే ఉపయోగించకూడదండి. అది శుభ్రం చేసి కడిగి శుభ్రం చేసి అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఫ్రూట్స్లో నైట్రోజన్ డిపాజిట్ చేసుకుని అట్టి పెట్టుకుంటుంది. అది అనుకుని కొంతమంది పొరపాటు పడతారు. కాకపోతే అవైతే కనుక ఏంటంటే మనం ఇలా చేతితో రుద్దేసేస్తే అవి ఊడి పడిపోతాయండి. ఇవి మటుకు ఈ నెమటోడ్స్ పట్టినప్పుడు మాత్రం మనం రుద్దితే పడవన్నమాట. ఎందుకంటే అది లోపల నుంచి వచ్చేసింది అనమాట. అది లోపల నుంచి వచ్చింది కాబట్టి అవి రాలిపోవు, అసలు రూటే దిగిపోతుంది అనమాట. అట్లా అవుతుంది అనమాట. చూసారండి, ఇది చూడండి అసలు ఎంత లావుగా ఏర్పడిపోయినాయో. చూపిస్తా చూడండి. ఏంటో నాకు అర్థం కాదు, ఏంటి ఇంతంత, ఏంటి మొక్కకి ఏమన్నా ఇవి ఉంటాయా, కింద బల్బ్స్ ఏమైనా ఊరతాయా అనుకున్నాను అనమాట ఫస్ట్లో. తర్వాత కానీ నాకు అర్థం కాలేదు, ఇది మనం అనుకున్న ప్రాబ్లం కాదు, ఇది నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చేసింది అని అప్పుడు అర్థమైందండి. అంతా రీపోటింగ్ చేసేసిన తర్వాత అవన్నీ చేసేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఇది నేను అనుకున్నాను. తర్వాత ఎంత పోషకాలు వేసిన తర్వాత కూడా అదేమీ మార్పు లేదు, దీంట్లో చచ్చిపోతుంది అనుకుంటే అని చెప్పేసి నేను తర్వాత దీంట్లో శంకుపూల చెట్టు పెట్టేశానండి. శంకుపూల చెట్లు వేరే కూడా కొమ్మలు అవి కూడా పెట్టేశాను అనమాట. అవి బ్రతికినాయి. విన్నారు కదా, ఇది బాయర్ కంపెనీ వాళ్ళదండి, వేలం అనే మందు అనమాట. అది తెచ్చుకుంటే మనము 3 ml పర్ లీటర్కి మనము వేసేసి బాగా గెలకొట్టి నేలకి ఇవ్వాలండి. మొక్క పైన అవసరం లేదండి, నేలకి ఇవ్వాలి. నేలకి ఇస్తే కనుక అది వారానికి ఒకసారి చొప్పున ఇవ్వండి. ఇస్తే 4 times చేసుకునేటప్పటికి మనకి తగ్గిపోతుంది. నేనేమో తెలియక నేను ఎన్నో పోషకాలు ఇచ్చానండి ఈ చెట్టుకి. మనం ఎన్ని ఇచ్చినా వేస్ట్ అండి. మనకి అసలైన ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోకుండా ఎన్ని ఇచ్చినా సరే డెవలప్మెంట్ అనేది మాత్రం ఉండదు. సరే అంత లావుగా ఏర్పడిపోయినాయో. మనం వేసిన పోషకాలన్నీ కూడా ఈ పురుగులు లాగేస్తూ ఉంటాయండి. ఈ నులి పురుగులు అనేవి లాగేసేసి అవి తీసుకోవటం వల్ల అవి డెవలప్ అయిపోతూ ఉంటాయి. మన చెట్టు మాత్రం పోషకాలు అనేది అస్సలు తీసుకోలేదు, లోపలికి తీసుకుని ఉపయోగించుకోలేదు. దానివల్ల చెట్టు కృషించిపోతూ ఉంటుంది అనమాట. రోజుకి పోషకాలు ఏమి అనేది ఏర్పడుతుంది. ఎన్ని పోషకాలు మనం ఇచ్చినా సరే ఇలా కొద్ది రోజుల తర్వాత చచ్చిపోతుంది అనమాట చెట్టు. దీనికి సొల్యూషన్ మాత్రం నేను చెప్పిందండి, ఇంతకుముందు చెప్పిందేను. ఈ మన నర్సరీ నుంచి తెచ్చుకున్న కొత్త మొక్కల నుంచి మనకి వ్యాపిస్తూ ఉంటాయండి మన చెట్లకి. ఒక దాంట్లో ఉన్న టూల్స్ తీసి వేరే దాంట్లో వాడటము ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి నెమటోడ్స్ ప్రాబ్లం అనేది ఈ మన గార్డెన్ మొత్తం వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. ఇది 2-3 నెలలు అయిపోయిందండి నేను రిపోర్టింగ్ చేసి. అయినా సరే పచ్చగా ఉంది కానీ ఒక్క ఆకు కూడా రాలేదు, కొత్త ఆకు. మొన్న నేను మొదలు గిల్లి చూశాను, పచ్చగానే ఉంది. ఇంకా నేను వేలం ఇంకా కొనలేదండి, కొని ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది, వెళ్ళాలి. ఇదండి, ఈ విధంగా నేను రీపాటింగ్ చేశాను, పొరపాటున రీపాటింగ్ చేశాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగే మీ చెట్లకు గనక నెమటోడ్ ప్రాబ్లం వస్తే గనక నేను చెప్పింది చేయండి, మీకు మీ సమస్య, మీ మొక్కలకు ఉన్న సమస్య పరిష్కారం అయిపోతుంది అనమాట. నిన్న వెళ్ళొచ్చానండి ఫెర్టిలైజర్స్ షాప్కి, లేదంట వేలము. అక్కడ వేరే ఏదో గుళికలు అని చెప్పాడనమాట. అది కూడా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పాడనమాట. వారం రోజుల్లో వస్తుందని చెప్పాడు, మళ్ళీ అప్పటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.